హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే ఒక పేరుని అయితే వదిలినాను. చూడండి, అప్పుడే డాగా చూసినారా? ఇట్లా జస్ట్ వదిలినానో లేదో అప్పుడే వచ్చేసింది. చూడండి, బెదిరిపోయి మూలకి వెళ్ళిపోయింది. జస్ట్ వదిలిన 10 నిమిషాలకి చూడండి వచ్చి ఎలా వాలిందో చూడండి. లాస్ట్లో అయితే పోతుంది అక్కడ. జస్ట్ వదిలేదు అవసరం. ఇమ్మీడియట్గా ఇలాంటి పరిస్థితుల్లో మనం టోర్నమెంట్లో ఎగిరిపించాలంటే చాలా కష్టం కదా. జస్ట్ నేను ఇప్పుడే వదిలిన ఫ్లై అవుని చాలా రోజులు అయిందనేసి. అందుకే నేను చాలా ఇష్టపడి పెంచుకున్న మెయిన్ లైన్ పట్టాలని కూడా వదిలేదు లేదు. ఇప్పుడు ఇలా వేస్ట్ అయింది అనుకోండి, పోతుంది, మెయిన్ లైన్ అంతా పోతుంది. మళ్ళీ బ్రీడింగ్ చేసి మళ్ళీ పిల్లలు దింపి మళ్ళీ దాన్ని పెద్దదయ్యేంతవరకు వెయిట్ చేయాలి కదా. అందుకనే సెల్ చేసినాను అనుకోండి, ఎవరో నాలాంటోడు ఖుషి అవుతాడు, ఎగరేసుకుంటాడు. వాళ్ళ లొకేషన్లో ఇప్పుడు శిఖరాలు లేదనుకోండి, వాళ్ళు ఎగరేసుకుంటారు. ఇప్పుడు మన లొకేషన్లో చూడండి, వదిలినానో లేదో అప్పుడే వెంటనే వచ్చి అటాక్ చేసింది. ఎట్లా మన అదృష్టం బాగుంది కాబట్టి ఫీమేల్ అయితే వచ్చి కూర్చొనింది. చూడండి, పైన మేల్ అయితే ఎక్కడో వెళ్ళిపోయినట్టుంది, కూర్చొని ఉంటుంది. వచ్చేస్తుంది, ఫీమేల్ని చూసిందంటే వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మనకి మీరు చూసుకున్నట్టయితే ఈ పేరు చూసినారా? ఈ పేరుకి వచ్చి మంచి పట్టా అయితే దిగింది, మంచి షైను, మంచి కలరు, ఓకేనా? మంచి షేపు, బాడీ షేపు, ఓకేనా? ఒకే ఒక పట్టా దిగింది. చూడండి, మంచి బాడీ షేపు, కతంగ్ దిగింది, మంచి కతంగ్ దీంతో, ఓకేనా? ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా వాళ్ళ మదర్ ఫాదర్కి ఈ విధంగా దిగుతుందనేసి నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కానీ సూపర్ పట్టా దిగింది. ఫస్ట్ టైం మన ఇంట్లో. ఆల్రెడీ ఒక పట్టా అయితే ఉంది ఆల్రెడీ, కానీ అది వైట్ షేడ్లో ఉంది. చూడండి, ప్యూర్ వైట్ షేడ్లో ఉంది. అంటే లైట్గా బ్లాక్ టచ్ అయింది, కానీ వైట్ ఎక్కువ మిక్స్ అయింది. వీటిని దాదాపు బ్రీడ్ చేయాలనుకుంటానా. ఆడుని చూసిన తామ్రాలు, అది ఫీమేలా మేలా తెలుసుకొని ఈ మన ఇంటి మక్సికి అయితే వేయాలనుకుంటానా. ఓకేనా? దీనికి స్టాండింగ్ దానికి చూడండి, ఫీమేల్ అయితే వచ్చేసింది, ల్యాండ్ అయిపోయింది భయంతో. ఇంకా మేల్ అయితే రాలేదు. చూస్తాను, ఇప్పుడు చూసినా కదా మీరే, శిఖర ఈ టైంలో కూడా, ఈ లొకేషన్లో కూడా మనల్ని చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ మనకి ఏమి టెన్షన్ ఏం లేదు. కాకపోతే మేల్ వచ్చేసిందంటే కొంచెం రిలాక్స్ అయిపోతాం. జస్ట్ ఈవినింగ్ టైంలో కదా అని వదిలినా, ఓకేనా? ఫీమేల్ని అయితే లోపలికి పంపించాం. చూడండి, దాన్ని ఆల్రెడీ ఈ ఫీమేల్ చాలాసార్లు దెబ్బ అయితే తినింది, ఓకేనా? ఫీమేల్ దెబ్బ అయితే తినింది చాలాసార్లు. ఎందుకంటే దాని దెబ్బ ఎల్లుందో దాని గురించి తెలుసు. ఒక 2 times 3 times దెబ్బలు తిని అసలు రక్తం కారుకుంటా, మీకు చెప్పలేదు యాక్చువల్గా. అది ఈ గొంతుని చూసినారు అక్కడి నుంచి అట్టే లోతుకి కింద, కాళ్ళ కింద తొడ వరకు అట్టే చీల్చేస్తుంది. కానీ ఆ రక్తంతోనే మన ఇంటికి వచ్చి చేరింది అది, ఓకేనా? మంచి ఫీమేలు, మంచి లైను. అలా దెబ్బలు తిని కూడా మన లొకేషన్కి వచ్చిందంటే మంచి లైన్ అది, ఓకేనా? ఇంకా మేల్ రాలేదు. మేల్ వచ్చిందంటే కొంచెం కూల్ అయిపోతాం, రిలాక్స్ అయిపోతాం. ఎందుకంటే ఆడినపోయి దిగేసి ఉంటుంది అది భయంతో. ఓకేనా? అంతా చెట్లు లొకేషన్ మనది చూసినట్టయితే చెట్లు హెవీగా ఉండడం వల్ల మనకి కొంచెం ఇబ్బంది ఈ కొండ ప్రాంతంలో. కానీ మీరు కొంచెం సపోర్ట్ చేసినారంటే నేను మంచి మేల్ అయితే వచ్చేసింది. చూడండి, సక్సెస్ఫుల్గా వచ్చింది. రేపటి నుంచి అయితే వదలకూడదు, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి మేల్ ఫీమేల్ మిస్ అయిందంటే మళ్ళీ దొరకదు, ఓకేనా? చూడండి, ఈ పేరు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? దీని చిక్స్ కావాలన్నా ఎవరైనా మనకైతే కాంటాక్ట్ అవ్వండి. ముందుగా చెప్పినా అంటే పెడతాను. తర్వాత ఈ పేరుది, ఓకేనా? నెక్స్ట్
ఈ పేరు ఉంది కదా, ఈ పేరుది కూడా కావచ్చు. ఇప్పుడు మీకు ఇందాక చూపించిన స్టార్టింగ్లో చిక్స్ వచ్చి దాందే ఓకేనా. అయితే త్వరలో అయితేనే ట్రైనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. మీరే చూసినారు కదా ఇప్పుడు వీడియోలోనే స్టార్టింగ్ ట్యాగులు ఏ విధంగా ఉన్నాయో. ఇలా ఉంటే మనము ట్రైనింగ్ చేయాలి, తప్పకుండా చేయాలి. ట్రైనింగ్ ఇట్లాంటి సమయంలో కూడా ట్రైనింగ్ చేస్తేనే దాంతో సక్సెస్ అవుతాము. కాకపోతే కొన్ని రోజులు టైం తీసుకుందాము ఓకేనా. ట్రైనింగ్ విధానం మనది ఎక్కువ కొండ పక్కన ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి చాలా డేంజర్గానే ఉంటుంది. ఎందుకంటే ఒక పిల్ల పోగొట్టుకున్నా కూడా దాని ప్రాణం ఎలా విలువలో కొట్టుకుంటుందో మనలాగానే కదా అది కూడా. ఇంత చిన్నప్పటి నుంచి ఇంత మనం మీకు చెప్పలేను. కానీ మనకు స్టార్టింగ్లో అన్ని పటాలు మిస్ అయ్యి ఈ ఒక మక్షి ఫీమేల్ మాత్రమే మన ఇంట్లో శిఖరాలకంతా తప్పించుకొని ఈ ఒక ఫీమేలు ఇందాక చూపించినానే ఆ ఫీమేలు, ఇది రెండే మన ఇంట్లో వచ్చి నేను ట్రైనింగ్ చేసి దాని దగ్గర దెబ్బలు తిని కాపాడుకొని భద్రంగా నిలబెట్టినానంటే ఇవి రెండు. మిగతా అన్నీ ఆల్మోస్ట్ అంతా పోయింది. ఒక 30-40 పటాల దాకా మొత్తం శిఖరాలు ఎత్తుకొని పోయింది. ఇప్పుడు చూసినారు లైవ్లో. కాబట్టి నేను ఇక్కడ ఎగిరిపిస్తా. ఇక్కడని కాదు, ఖచ్చితంగా మన త్రిపులం లాఫ్ట్ తరపు నుంచి నెక్స్ట్ ఇయర్ కూడా పావురం ఎగురుతుంది. కానీ ఎక్కడ ఎగిరిపించేది అనేసి మీకు త్వరలోనే ట్రైనింగ్ విధానము అప్డేటు ఇస్తూనే ఉంటాను ఓకేనా. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి. మన లాఫ్ట్లో ఖచ్చితంగా మన పీజియన్కి రింగ్ వేసి ఖచ్చితంగా కప్పు కొట్టయితే నెక్స్ట్ ఇయర్ చూపిస్తాను ఓకేనా. కానీ ఎక్కడ ఎగిరిపించేది అనేది నేను ఇంకా డిసైడ్ చేయలేదు ఓకేనా. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే రింగులు ఉంటుంది. ఒక 3 దీనికి ఉంది, మన దానికి ఉంది మన రింగు. కావాలంటే దాన్ని స్టాక్ బోర్డుగా పెట్టేసినాను, వాటిని వదలలేదు స్టార్టింగ్ నుంచి కూడా. ఎందుకంటే మంచి కలరు మంచి లైన్ నుంచి వచ్చింది కాబట్టి. చూడండి ఏ విధంగా ఎంత లెంత్ ఉందో పావురము ఓకేనా. లెంత్ విషయానికి వచ్చినట్టే మనకి ఎక్సలెంట్ లెంత్, ఇవంతా బాగా లెంత్ ఎక్కువగా ఉంటుంది. అలాగే షార్ట్గా కూడా ఫీమేల్స్ ఉంది ఓకేనా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. సపోర్ట్ అయితే చేయండి. మనకేదో ఇక్కడ ఏమో ఆధిక్యం వస్తుందని కాదు, జస్ట్ ఒక ఇంప్రెషన్ కోసం అంతే. ఒక మంచి సపోర్ట్ ఉండాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఇలాంటి వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోని ఇంతవరకు చూసి సపోర్ట్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా నేను ఏమైనా హెల్ప్ కావాలంటే ప్రతి ఒక్క విషయంలోనూ నేనైతే హెల్ప్ చేస్తాను. నా వంతు సహాయం చేస్తా. నాకు తెలియకపోయినా నాకంటూ పెద్ద చిన్న ఉంటారు, వాళ్ళని కూడా అడిగి నేను మీకైతే తప్పకుండా హెల్ప్ చేస్తా అన్ని విధాలుగా ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.